బండి అయితే తీసుకొని వచ్చినాము. ఇక ఇక్కడ ఈ రిలయన్స్ ట్రెండ్స్ అనమాట, వైష్ణవి గ్రాండ్లో ఒకటి ఉంది. ఇది ఎవరిది? జట్టకుంటనా మొత్తం ఆగమాగుంటే కదా. పొద్దుగాల 9-8:30కి వస్తే ఇప్పుడు టైము 12:30 అవుతుంది. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ట్రావెల్ వ్లాగర్ అనేది అయితే మనం చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెడుతున్నా. సో ఎల్ఈడి ఆర్డర్కి వెళ్తున్నాను అనమాట. ఇంతమంది కూడా ఒక వీడియో పెట్టిన ఉండే, మంచి రెస్పాన్స్ వచ్చింది. 1500 దాకా చూసి వీడియో. సో ఇప్పుడు కూడా మిరావడం వెళ్తున్నా. రేపు ఆర్డర్ ఉంది, 28కి ఉందన్నమాట ఆర్డర్. ఇప్పుడైతే మిరావడం వెళ్ళాలి. అక్కడి నుంచి ఇక అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బండి తీసుకొని అక్కడి నుంచి మిరావడం వెళ్ళాలన్నమాట. సో మన ఫలక్నామా ఎక్స్ప్రెస్ వెళ్తున్నాం. ఇక జనాలతోటి ఇక వేరే లెవెల్ ఉంటుంది. జనాలు చూడరు కాక ఎట్లా ఊరు వల్ల. ఫస్ట్ జనాలు పోయేది, ఇక లాస్ట్లో ఎట్లా ఉంటారో చూద్దాం. సో జనాలు చూడరు కాక ఎట్లా ఊరు దిగుతాను కూడా రావట్లేదు అనమాట. ఫుల్ క్రౌడ్ అయిపోతుంది మొత్తం. ఇదంతా జనరల్ డబ్బు అనమాట, అక్కడి నుంచి లాస్ట్ వరకు. గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిన అనమాట. మన ట్రైన్ బ్లాగ్ అయితే ఎట్లా ఉంటుందో నాకైతే టెన్షన్ అనిపిస్తుంది. జనాలు అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సో చూడరు కాక మొత్తం ప్యాక్ అయిపోయింది. సో చూద్దాం. ఫైనలీ కొస్తాక అయితే నేను నిలబడ్డా. ఇక జనాలు అయితే ఫుల్ లోపల పోనిట్టే. సో ఫైనలీ ఎక్కడైతే ఎక్కినా ఇక జనాలు అయితే ఫుల్ లోపల పోయే స్పేసే లేదు. ఇక చూద్దాం ఎట్లుంటుందో. ఇక మిరావడం వరకే కదా. సో బాయ్ బాయ్ నల్గొండ, మళ్ళీ రేపు కలుద్దాం. మొత్తం జనాలు అయితే ఫుల్ ప్యాక్ అయిపోయారు, స్పేస్ లేదు. నిలబడ్డా సో మొత్తానికి అయితే జనాలు చూస్తున్నారు గాయస్, ఫుల్ జనాలు ఉన్నారు. మన తెలంగాణ స్టేట్లో ఉన్న సికింద్రాబాద్ నుంచి అండ్ అంతే మనకు ఈ ట్రైన్ కోల్కతాలో ఉన్న హౌరా వరకు వెళ్తుంది. సో మొత్తానికి అయితే జనాలు అయితే ఫుల్ ప్యాక్ అయిపోయారు. లోపల పోయే స్పేస్ కూడా లేదు. చూస్తున్నారు డోర్ బయటనే నించున్నా. సో ఏ మాత్రం స్లిప్ అయినా ఇక అంతే సంగతి. సో మొత్తానికి అయితే ఇక ఈ ట్రైన్ అయితే చూస్ చేసుకోమండి మ్యాక్సిమం. చూసిరుగా కాక బాత్రూంలో కూడా కూర్చున్నారు అనమాట. మరీ దారుణంగా ఉంది సిచ్యువేషన్. చూడరు జనాలు స్పేసే లేదు అసలు. బాత్రూంలో కూడా ఆరాంశ వండుకురు. ఈ అమ్మ ఏం జనాలు ఎవరు బాయ్, బా ఆరాంశ వండుకురు బాత్రూంలో అయితే. చూస్తురుగా వీడియోలో కనిపించిందో లేదో. మన ట్రైన్లో ఎందుకు ఇంత జనాలు అంటే, ఇది ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12704 అనమాట. ఇది హైదరాబాద్లో ఉన్న సికింద్రాబాద్ నుంచి మనకు కోల్కతాలో ఉన్న హౌరా వరకు వెళ్తుంది అనమాట. సో మొత్తం కూడా డిస్టెన్స్ వచ్చి అటు ఇటు చాలా 2000 చేంజ్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. సో మొత్తానికైతే జనాలు ఫుల్ క్రౌడ్ ఉంటారు. మొత్తం ఒడిశా, బీహార్,
కోల్కతా వెళ్ళి బ్యాచ్ ఉంటారు చూసిరుగా మొత్తం ఒక్కొక్క డ్రెస్సెస్ కూడా వేసుకోరు అనమాట. అందులో వాష్రూమ్లో కూడా వాడుకున్నారు చూసిరుగా మీరు. సో మొత్తం దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ అయితే. సో ఇది మన ట్రైన్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కూడా ఇలాంటి ట్రైన్ చూస్ చేసుకోకండి. ఎగ్జాంపుల్ ఇటు సైడ్ గుంటూరు విజయవాడ ఎటు వెళ్ళాలన్నా సరే పల్నాడు ఒకటి ఉంది, మళ్ళా పల్నాడు తర్వాత రేపల్లి, ఈ రెండు జస్ట్ బెటర్ ఆప్షన్ అని చెప్తా. ఎందుకంటే జనరల్ బోగీలు వచ్చేసి ఒక ముంగల 3 వెనక 3 ఉంటాయి అనమాట ఈ రెండు ట్రైన్స్కి. వేరే ట్రైన్స్కి దేనికి కూడా ఉండవు, ఒక్కొక్కటే ఉంటాయి. ఆ జనాలలో ఇక సావాల్సిందే ఇక ఇంకంతే, చేసేది ఏం లేదు. ఇక ఫలక్నామా ఎక్కిరనుకో ఎస్పెషల్లీ మీరు చూసిరు కదా, నేను లోపల కూడా పోలేకపోయినా అసలు. చాలా క్రౌడు, జనాలు వేరే లెవెల్. యూటర్న్ చేయాలి, ముంగడ యూటర్న్ చూసుకోవాలి తప్ప. బండి అయితే తీసుకొని వచ్చినాము. ఇక ఇక్కడ ఈ రిలయన్స్ ట్రెండ్స్ అనమాట, వైష్ణవి గ్రాండ్లో ఒకటి ఉంది, అండ్ అంతే మనకు దామర్చర్లో ఒకటి ఉంది. సో ఫస్ట్ ఇక్కడ 6-8 ఫిట్ చేసి వెళ్ళిపోవాలి. అంటే 12 ప్యానల్స్ వస్తాయి అనమాట. ఇక్కడ మన బ్రదర్, వేరే బ్రదర్ వస్తున్నాడు, అతను ఉంటాడు ఇక్కడ. మనమేమో ఇక నేను మా ఊడేమో ఇక దామర్చర్ వెళ్తాం. హాయ్ చెప్పరా, ఇదే మా దోస్తుగాడు. లోడ్ చూసుగా మొత్తం వర్షాల కారణంగా మొత్తం ప్యాక్ చేసినాం అనమాట, మొత్తం కట్టేసినాం. ఇక ఇవన్నీ పేసి ఒక 2 డబ్బాలు 3 డబ్బాలు ఇక్కడ దింపేసి మేము వెళ్ళిపోతాం. ఆయన వచ్చి ఫిట్ చేసుకుంటాడు. ఇక మన గిట్టింగ్ మొత్తం కూడా మన ఆర్డర్ కాడ దామర్చర్లో పోతాం కదా, అక్కడ ఎట్లా ఫిట్ చేస్తారు ఏం సంగతి అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ చూపిస్తాం అప్పుడు. సో ప్రజెంట్ అయితే ఇక మనం లోడ్ అయితే దింపుదాం. సో ఇదే అనమాట ఇప్పుడు వైష్ణవి చైతన్య గ్రాండ్. ఇది ఇలా బర్త్డే ఉంది, ఇంకా డెకరేషనే కాలేదు. మన ఎల్ఈడి స్క్రీన్ అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం. ఇక స్టార్టింగ్ సెటప్ వచ్చేసి 6-8 అనమాట. 6-8 కాంచి ఇక ఎంత స్క్వేర్ ఫీట్ అయినా పెట్టుకోవచ్చు, ఎంత పెద్ద అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం పెట్టింది 6-8 అనమాట 2. అండ్ అంతే 6-8 అండ్ 8-12, 10-20, 10-30, 10-50 ఇట్లా సైజ్ పెరిగే కొద్దీ మనకు కాస్ట్ అనేది పెరుగుతుంటుంది అనమాట. సో మొత్తానికి ఈరోజు పెట్టింది వచ్చేసి 6-8 మనం పెట్టింది ఇక్కడ. అండ్ అంతే మేము పోయేది కూడా 6-8 ఇప్పుడు పెట్టేది. మొత్తానికి అయితే దామర్చర్ నుంచి ఏదో తండకి అయితే వెళ్తున్నాం అనమాట, ఎస్టీ వాళ్ళ పెళ్ళి. సో మొత్తం ఈ రోడ్డు మొత్తం కూడా మొత్తం గుంటలు గేటుకే పోతున్నాం అండి. మొత్తం గుంటలు ఉంది రోడ్ అంతా కూడా, చూసుకోవచ్చు మీరు. ఫుల్ గుంటలు అమ్మ, మొత్తం రోడ్ అంతా ఉంది. ఇక డీజిల్ చూసుకోలేదు, డీజిల్ అయితే ఒకటే ఫుల్ ఉంది. మళ్ళీ పోతుందా పోదా అని అదొకటి సస్పెన్స్ ఉంది. ఇక చూడాలి ఎట్లయితే. ఇక అరే ఆ తాత నడు, ఏ ఊరో ఆ తాత నడు, ఇది ఏ ఊరో తాత? ఇది ఏ ఊరు? ఏ ఊరు ఇది? జట్టగుంటనా? జట్టగుంటనా? నెక్స్ట్ వచ్చేది ఎవరు? నెక్స్ట్ వచ్చే ఊరు ఏంటిది? మళ్ళీ వచ్చేది ఎవరు? జట్టగుంట. సాత్తండ. ఓకే ఓకే. సో మొత్తానికి అయితే లొకేషన్ దగ్గరికి వచ్చినాం. ముద్ద మైసూరు పెద్దది. ఇదైతే ఎస్టీ వాళ్ళ పెళ్ళి ఊర్లో అనమాట. చూసురుగా సెటప్ అయితే ఇట్లుంది, ఫంక్షన్ హాల్లో కాదు ఊర్లో. వస్తప్పుడు రోడ్లు మొత్తం ఉన్నాయి. సౌండ్ ఆపరా. డీజిల్ అయితే ఒకటే పాయింట్ ఉంది, అది కూడా కొట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ మీదకి 6 కిలోమీటర్లు ఉంది. పోదా అనేది సస్పెన్స్ ఉంది, ఎట్లా అయిద్దో ఏమో. ఇక అయిపోయిందంటే ఇక కథమే, ఇక అన్న సావ కొడతాడు. ఇక చూసుకోవద్దారా, అది చేద్దారా, ఇది చేద్దారని. ఇక బ్లాక్ అన్నా పోసుకొని పోవాలి, ఏం చేసేది ఏం లేదు ఇక. సో ఇక్కడైతే బల్లలు లేవు, ఏం లేవు. ఇక రోజు ఏదో డిఫరెంట్గా ఉంది, బల్ల టైప్ ఉంది. ఇది వేసారు, ఇదైతే మొత్తం షేక్ అవుతుంది. మొత్తానికి స్క్రీన్ సెటప్ అయితే అయిపోయింది అనమాట. 6-8 సైజు. సో మొత్తానికి స్క్రీన్ సెటప్ అయిపోయింది. చూసురుగా మొత్తం కథ వేరే లెవెల్ ఉంది పెళ్లి దగ్గర.
సో మొత్తానికి అయితే స్క్రీన్ సెటప్ కూడా అయిపోయింది. ఇక గణేశుని బొమ్మ పెట్టిన ఇక మొత్తం డిస్టర్బెన్స్ వస్తున్నది. ఇక మొత్తం ఆగమాగుండే కదా, పొద్దుగాల 9-8:30కు వస్తే ఇప్పుడు టైము 12:30 అవుతుంది. ఫైనలీ మన ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అక్కడ కొన్ని గొడవలు అయిపోయినాయి. ఎస్టీ వాళ్ళ పెళ్లి కాబట్టి ఊర్లో కాబట్టి ఆ కథ వేరే లెవెల్ ఉండే. టైం ఇక మొత్తానికి 5-6 అయిపోయింది అక్కడనే. సో మ్యాక్సిమం టైం వచ్చేసి 3 o'clock 3:30 అంతే లాస్ట్. ఇక కొందరు అడ్జస్టబుల్ అటు రిక్వెస్ట్ చేసి అటు ఇక 4. ఇక ఇక్కడ మరీ లేట్ అయిపోయింది అనమాట. ఫైనలీ మన ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ వీడియోలో ఏంటంటే మనకు ఎల్ఈడి ఎట్లా ఫిట్ చేస్తారు అండ్ అంతే మనకు కేబుల్ కనెక్షన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్రజెంట్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉండడం వల్ల అక్కడ చౌకీలు అడ్జస్టబుల్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయిందనమాట. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై, టేక్ కేర్.